హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాచపల్లి. మొట్టమొదటిగా మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్నమాట. ఇక్కడ ఉమెన్స్ డే కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన ప్లేస్కి అయితే వచ్చేసాను. దానికంటే ముందర చిన్నప్పటి నుంచి మనం ఏమని నేర్చుకుంటున్నామండి? అమ్మని గౌరవించు, భార్యని ప్రేమించు, సోదరిని ఆదరించు, అలాగే ప్రతి ఒక్క స్త్రీని చక్కగా రెస్పెక్ట్ చేయమని నేర్పిస్తున్నాం. అలాగే చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కావచ్చు, మగ పిల్లలకు కావచ్చు, ఆడపిల్లలకు కావచ్చు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్ అని నేర్పిస్తున్నాం అనమాట. అండ్ మీకు ఇంకొక పదం చెప్తున్నానండి, ఆడది అబల కాదు సబల. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను చేసేది చూస్తే మీకెందుకు ఈ మాట అన్నాను అని మాత్రం మీరు ఖచ్చితంగా అర్థమవుతుంది లాస్ట్లో. ఎందుకంటే ఇవాళ మనము ఒక వ్యాప్టెక్ కార్పొరేషన్కి వచ్చేసామన్నమాట. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటుంది శాలిని. ఇక్కడ ఏంటి, వ్యాప్టెక్ కార్పొరేషన్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ లీడెస్ట్ కంపెనీ అనమాట. సో ఏంటిది వ్యాప్టెక్ అని చెప్తుంది, ఏంటి దీని ప్రత్యేకత? ఉమెన్స్ డే ఇక్కడ ఎందుకు శాలిని సెలబ్రేట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండి అసలైన పాయింట్. వ్యాప్టెక్ కార్పొరేషన్ ఒక సూపర్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాని పేరే పింక్ లైన్. పేరు చాలా విచిత్రంగా ఉంది కదా, పింక్ లైన్. పింక్ లైన్ అంటే ఆ పింక్ లైన్లో కంప్లీట్గా ఉమెన్స్ మాత్రమే వర్క్ చేస్తారనమాట. ఫ్రమ్ ద ఆపరేటర్ దగ్గర నుంచి, బేస్ లెవెల్ దగ్గర నుంచి టు ద లీడర్ టాప్ వరకు కంప్లీట్ ఉమెన్స్ మాత్రమే లీడ్ చేస్తారు. అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా చూడటానికి, నాతో పాటు మీ అందరికి కూడా చూపిస్తూ, అలాగే దాని యొక్క విశేషాలు ఏంటి, వ్యాప్టెక్ తీసుకునే మెజర్మెంట్స్ ఏంటి, ఈ పింక్ లైన్ అనేది ఏంటి అనేది అందరికీ నేను మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, వచ్చేయండి నాతో పాటు వ్యాప్టెక్లో పింక్ లైన్ విశేషాలు తెలుసుకుందాం. అలాగే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుందాం. పదండి. ఇవాళ మనం వ్యాప్టెక్లో పింక్ లైన్ని కవర్ చేస్తున్నాం కదండి, ఉమెన్స్ డే స్పెషల్గా. ఇవాళ మన దగ్గర చైత్ర గారు ఉన్నారండి. షీఈస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫర్ ద పింక్ లైన్. పింక్ లైన్ అనే కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఆ పింక్ లైన్ గురించి మరికొన్ని విషయాలు మనం చైత్ర గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ చైత్ర గారు. హలో శాలిని. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నానండి. మేము ఈ పింక్ లైన్ గురించి విని చూసి, అలాగే మా సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా మీ దగ్గరికి తీసుకొని వచ్చేసాము. అండ్ మీరు రెడీగా ఉన్నారా మాకు వివరాలు చెప్పడానికి పింక్ లైన్? రెడీగా ఉన్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చెప్పేస్తున్నాను, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఇది ఎక్కడా వినలేదు, కనలేదు, చూడలేదు. పింక్ లైన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అందులో కంప్లీట్గా ఇక్కడ స్ట్రక్చర్ దగ్గర నుంచి కానీ, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి కానీ కంప్లీట్గా పింక్గా ఉండింది. అండ్ అలాగే ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ మొత్తం ఉమెనే చేస్తున్నారు అని చెప్పేసి విన్నామన్నమాట. సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వ్యాప్టెక్లో వర్క్ చేస్తున్నారు? వ్యాప్టెక్ లో నుంచి ఐ హావ్ కంప్లీటెడ్ మై 3 years అండ్ దిస్ ఇస్ మై 4th year అండి. సూపర్ సూపర్. సో ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 20 years ఐ హావ్ కంప్లీటెడ్. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి 4th year. యా, దిస్ ఇస్ మై 4th year. వావ్, దట్స్ ఆసమ్. అండ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో ఉమెన్ ఎంప్లాయీస్, కంప్లీట్ ఉమెన్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ అసలు మేల్ అనే వాళ్ళు ఈ పింక్ లైన్ లో ఉండరా? సో పింక్ లైన్ లో అనేసి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ విమెన్ ఉన్నారండి, నో మేల్ ఆపరేటర్స్. ఫ్రమ్ ఆపరేటర్ దగ్గర నుంచి టు ద హెచ్ఆర్, లైక్ యువర్ లీడ్ టు దెమ్. సో మీ వరకు కంప్లీట్ గా ఉమెన్ ఎంప్లాయీస్. యా, స్టార్ట్ టు ఎండ్ ఇస్ ఆల్ బీన్ డ్రివెన్ బై విమెన్ ఎంప్లాయీస్. వావ్, దట్స్ ఆసమ్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో మనకి పార్ట్స్ కూడా సబ్ సిస్టమ్స్ ని రెడీ చేస్తారని కదండి? యాక్చువల్లీ ఆఫ్టర్ మార్కెట్, ఈ పింక్ లైన్ స్పెసిఫిక్ గా కస్టమర్ సర్వీస్. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ బిజినెస్ సపోర్ట్ చేస్తాము. సో దిస్ విల్ గో యాజ్ కిట్టింగ్ పార్ట్స్ టు ద స్పేర్స్ పార్ట్స్ కింద రైల్వేస్. సో మన వాళ్ళు ఏదైతే గర్ల్స్ రెడీ చేస్తున్నారో అవే మనం యూజ్ చేస్తామా మన ఇండియన్ ట్రైన్స్ లో వాటిల్లో? అవునండి. వావ్, విన్నారా? దట్ ఈస్ క్వైట్ ఆసమ్. ఎక్కడా చూడలేదు. మనం ఉమెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి సబ్ సిస్టమ్స్ తీసుకుపోయి మన ఇండియన్ ట్రైన్స్లో అండ్ మెట్రోస్లో యూజ్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఇక్కడ పింక్ లైన్ గురించి మరికొన్ని విషయాలండి మీ మాటల్లో. సో పింక్ లైన్ ఇస్ బేసికలీ ఏమంటే విమెన్ ఎంపవర్మెంట్. సో మనకంతా తెలుసు, లైక్ డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్, ఇట్ ఆల్వేస్ క్రియేట్స్ ఎ పాజిటివ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ ద మెన్ అండ్ ద విమెన్. So in terms of productivity improvement, quality improvement, in terms of Kaizen ideas,
So everything is, it's a competition between men and women. మెన్ అండ్ ఉమెన్. వావ్, దట్స్ ఆసమ్. ఎక్కడైనా సరే ఈక్వాలిటీ అంటారు కానీ వీ విల్ సీ మోస్ట్లీ ద మేల్ డామినేటెడ్ పర్సన్స్. సో ఈ రోజు పింక్ లైన్ కవర్ చేస్తున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మనం ఫీమేల్, మన ఉమెన్ ఎవరైతే రెడీ చేస్తున్నారో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అవి సబ్సిస్టెన్స్గా వెళ్తున్నాయని చెప్పని. సో ఎన్ని డివిజన్స్ ఉన్నాయండి ఇవి మన పింక్ లైన్? మన So 2022 la we have started this pink line. So మొత్తం ఒసూర్ ప్లాంట్ la we have 5 focus factory, 5 dedicated focus factories. సూపర్. మొత్తం అన్ని 5 focus factories la we have this pink line. వి హ్యావ్ దిస్ పింక్ లైన్. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మనకి? So we are having close to 70 employees, women employees in operations itself. ఇన్ ఆపరేషన్స్ ఇట్ సెల్ఫ్ లైక్ 70 ఎంప్లాయీస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అవునండి. ఓ, దే ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఇన్ ద పింక్ లైన్. పింక్ లైన్, yes. వావ్, పింక్ లైన్ అనే వర్డ్ చాలా బాగుంది కదండి. ఇక్కడ స్ట్రక్చర్ ఎందుకు అలా చేశారంటే ఉమెన్ కి పింక్ కలర్ అనేది చాలా చాలా ఇష్టంగా చెప్పుకుంటారు. సో అందుకని యూ హ్యావ్ ప్లాన్, ఐ థింక్, రైట్? అదొకటి. ఆ తర్వాత పి అంటే పాజిటివ్ ఎనర్జీ, సో పాజిటివ్ వైబ్స్ అన్నమాట. పి అంటే పవర్ ఆఫ్ విమెన్. సో ఎవ్రీథింగ్ ఇస్ బీన్ రిలేటెడ్ టు ద పింక్ లైన్. వావ్, దట్స్ క్వైట్ ఆసమ్. ఈ ఐడియా ఎవరి దగ్గర నుంచి అండి వచ్చింది? యాక్చువల్లీ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? ఈ ఐడియా వచ్చేసి ఇక్కడ మిస్టర్ అన్నమలై అనేసి, సో ఈ ఇస్ ద ఆపరేషన్స్ డైరెక్టర్. సో వాళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్ ఈ స్టార్టెడ్ ఇన్ 2022 ఇన్ అవర్ ఒసూర్ పింక్ లైన్. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year, సో 1 పింక్ లైన్ అనేది ఇప్పుడు 6 పింక్ లైన్స్ అయింది మొత్తం ఎంటైర్ ఒసూర్ ప్లాంట్ లో. సూపర్, దట్స్ ఆసమ్. సో ఇంతమంది ఉమెన్ ని ఒప్పించి వర్క్ తీసుకురావటం మీకు ఎంతవరకు కష్టమైంది? So actually the idea of bringing pink line is like, manufacturing all are diploma candidates and they are from the rural background. So when we went to the hiring process, basically the parents' willingness to send for a manufacturing sector, like working in 2 shifts. So ikkada vachesi first shift 7 a.m. start avutadi, 3:30 it will complete first shift. And then second shift vachesi 3:30 p.m. it will start and then it will complete by 12 midnight. 12 midnight? Yes. Wow. So the parents' willingness to send for the daughters to working in round the clock. So it was the willingness was very less. To bring in the confidence, we started this pink line. So ikkada emante, so after the end of the second shift, basically 12 o'clock, there is a security like door stop la వాళ్ళని safe ga secure ga drop chesi vastaru, and then the security will get the alert message that the girls have reached home safely. That Confidence we have built in, and then we have given the safety as top priority. So safety is non-negotiable. So that is a mandate here. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకోండి. ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఉమెన్ ఎంప్లాయీస్ని మనం ఒక్కరోజు బయటికి వెళ్ళాలంటేనే అసలు క్యాబ్ డ్రైవర్ మంచోడా, లేకపోతే మనం వెళ్ళే రూట్ కరెక్ట్గా ఉందా, ఇన్ని మెజర్స్ తీసుకుంటాం. అలాంటిది మీరు ఇంతమందికి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ని పెట్టి వాళ్ళని పంపిస్తున్నారంటే, లైక్ 3:30 షిఫ్ట్ వాళ్ళు మార్నింగ్ 7కి రావాలన్నా కష్టమే, అండ్ వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోండి, అండ్ అగైన్ midnight 12కి వెళ్తున్నారు అంటే మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దాట్ లైక్ హౌ యు ఆర్ మేకింగ్, లైక్ ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తున్నారని మీ నోటి నుంచి నేను అది వినేసాను. వీఆర్ మేకింగ్, ఇట్స్ నాన్ నెగోషియబుల్ అన్నారు చూసారా, అది సూపర్ వర్డ్ అండి. బికాజ్ లేడీస్కి ఎన్నో పెట్టుకొని వస్తారు వర్క్ చేయాలని, కానీ లేకపోతే ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో ఎలా అని చెప్పేసి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి నవ్ ఐ కెన్ సీ దట్ వ్యాప్టెక్ ఈస్ సో సూపర్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ అ మెజరింగ్స్ లైక్ సేఫ్టీ మెజర్స్ టు ద టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ పింక్ లైన్ వచ్చేసి మనకి ఇన్ని డివిజన్స్ ఉన్నాయంటున్నారు కదా, సో ఇంతమంది ఉన్నాయంటున్నారు కదా. సో మనకి స్టార్టింగ్ ఎంప్లాయీస్ స్టార్ట్ అయింది 70 ఎంప్లాయీస్ నుంచి స్టార్ట్ అయినాయా, లేకపోతే బేసిక్ ఎలా ఉండింది వాళ్ళ? బేసిక్ ఎలా అంటే బిఫోర్ స్టార్టింగ్ ద పింక్ లైన్ ఓవరాల్ మొత్తం ఆపరేషన్ ల పర్సెంటేజ్ తీసుకుంటే ఇట్ వాజ్ ఓన్లీ 8% అనమాట. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year, యాజ్ ఐ సెడ్, 1 పింక్ లైన్ ఉండేది 6 పింక్ లైన్స్ అయింది. సో ఇప్పుడు ఆ 8% ఏముందో గ్రాఫ్ ఇస్ గాన్ అప్ టు 20%. దట్స్ ఆసమ్. వ్యాప్టెక్ జోహార్. అండ్ నాకు ఇది ఒకటి చాలా వినిపిస్తుంది అంటే ఉమెన్ ఆఫ్ వ్యాప్టెక్. సో అందులో ఫస్ట్ 3 letters తీసుకుంటే WOW. వావ్. సో ఉమెన్ ఆఫ్ వ్యాప్టెక్ గురించి మీ మాటల్లో. సో ఫస్ట్లీ చెప్పాలంటే లైక్ వీఆర్ ప్రౌడ్ టు బి విమెన్ ఆఫ్ వ్యాప్టెక్. ద ఎంటైర్ గర్ల్స్ లైక్ విమెన్ ఆఫ్ వ్యాప్టెక్, వీఆర్ రియలీ ప్రౌడ్. And on behalf of the entire women like of manufacturing, I want to thank our management for giving this opportunity of creating the pink lines here. So right from our senior vice president Sujata Narayan ma'am,
And then we have our the managing director Ajay Mani sir. He is also giving the equality for Equality for- diversity. So and also our HR head like Preeti Nandakumar also, we need to thank them. యా అండ్ ఇక్కడ ఉమెన్ ఎంప్లాయీస్ కూడా చాలా పెద్ద పీఠం లైక్ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది అని కూడా విన్నాం బికాస్ ఫ్రమ్ ద ఆపరేటర్ టు ద లీడర్ పొజిషన్స్ వీఆర్ సీయింగ్ ఇన్ వ్యాప్టెక్ సో నవ్ ఐ మెట్ ప్రీతి మ్యామ్ ఆల్సో సో షీఈ్ ఆల్సో ద హెచ్ఆర్ డైరెక్టర్ Yes. సో టు ద టాప్ వరకు కూడా ఉమెన్ ఉన్నారు కదా సో హౌ డూ యూ ఫీల్ వర్కింగ్ ఇన్ వ్యాప్టెక్ So as I said, like we are very fortunate, and we are proud to work in the Vaptech. So that is our chana చాలా excited. హ్యాపీగా Yeah, ఫీల్ chana happy ga feel అవుతున్నారు అవుతాను. చూసారు కదండి ఆమె మాటలోనే తెలుస్తుంది వ్యాప్టెక్ ఎంప్లాయ్మెంట్లో విమెన్స్కి ఎంత సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ వాయిస్ వెన్ షీ స్పీకింగ్ అబౌట్ ఆర్ ఓన్ కంపెనీ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ చైత్ర గారు అండ్ మిమ్మల్ని లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సో ఇంతమందిని మేనేజ్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తున్నారు హౌ కుడ్ యూ మేనేజ్ దీస్ థింగ్స్ బికాస్ యూ ఆర్ లీడింగ్ ఆల్మోస్ట్ 80 ఎంప్లాయీస్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో ఈస్ బౌట్ మేనేజబుల్ అండ్ హౌ డూ యూ మేనేజ్ దిస్ థింగ్స్ See, work wise la chuste, there is a support from our union operators, the senior union operators. When we started the Pink Line, so వాళ్ళు వచ్చేసి ఇలా స్టార్ట్ చేస్తామని అడిగితే దే గేవ్ ద పాజిటివ్ థమ్స్ అప్ లైక్ ఎస్ వీ విల్ ట్రైన్ బికాస్ వాళ్ళంతా దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ఎక్స్పీరియన్స్ స్కిల్ లెవెల్. ఇక్కడ స్కిల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. స్కిల్ మ్యాట్రిక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 to level 4. 0 Okay. అంటే లెవెల్ స్కిల్ మ్యాట్రిక్స్ లెవెల్ 0 is దే ఆర్ ద బిగినర్స్. ఓకే So one is they can work under guidance. ఓకే So like that we have till 4 levels. ఇంతమందిని మేనేజ్ చేస్తున్నారు హౌ డూ యూ మేనేజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద వర్క్ లైఫ్ అండి So ఇక్కడ Vaptech la feel at home anamata. So we have that feel at home nature here. And then when we started this Pink Line in our Vaptech Osur plant, so first we discussed this along with our union operators who are almost experienced, senior experienced operators. So ఈ యూనిక్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు దే ఆల్రెడీ గేవ్ ద లైక్ పాజిటివ్ దే షోడ్ us the positive interest. Yes, we will train the girls because these girls are actually they have done the diploma Okay. holders and they are the beginners. So ఇక్కడ స్కిల్ లెవెల్ ఉంటుంది అనమాట. స్కిల్ లెవెల్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3 and 4. 0 Okay. is the beginners. So Okay. level 1 వచ్చేసి under supervision they will work. Level 2 వచ్చేసి occasionally they will take. Level 3 is they can work independently. Level 4 is they can coach others. So super. these are the skill levels. So when the girls they came in initially they were in the level 0 Zero. anamata. So then slowly by taking the training from our senior operators they went to level 1, and now some girls are already into level 2, level 3 and level 4 we will achieve it. వావ్ దట్ ఈస్ ఆసమ్ ఐ షుడ్ సే దాట్ అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయాలని లెవెల్స్ చెప్పారు కదా వాట్ విల్ బి ద క్వాలిఫికేషన్ అండి గర్ల్స్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఎలా చూస్తారు Basically we are actually diploma holders ni we will take it up. Okay. And basically diploma holders. తర్వాత ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉండొచ్చు వీళ్ళకి ఎక్కడైనా వర్క్ చేసిదా లేకపోతే వీళ్ళకి బేసిక్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త కాబట్టి సో ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీరు So, అన్నారు even we are getting it based on 3-4 years experience కూడా ఉన్నారు, and then even the beginners also మేము తీసుకొని వాళ్ళని ట్రైన్ అప్ చేస్తాం. వావ్ దట్స్ ఆసమ్ చాలా మంది యంగ్ గర్ల్స్ని చూస్తున్నానండి వర్క్ చేయటము అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ ఆన్ దిస్ ఉమెన్స్ డే ఖచ్చితంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ దొరికిందనే చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ చైత్ర గారు Thank you so much Andi. అండ్ వన్స్ Thanks అగైన్ for coming. హ్యాపీ ఉమెన్స్ డే Thanks, wish you the same. థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇంకొక యూనిట్ అండి ఎలక్ట్రానిక్ ల్యాబ్లో పింక్ లైన్ దగ్గరకు వచ్చేసామన్నమాట ఇక్కడ కొన్ని పార్ట్స్ని వీళ్ళు టెస్ట్ చేసి పాస్ చేస్తున్నారు అదేంటో కూడా మనం ఇక్కడ చూసేద్దాము హాయ్ మా హాయ్ మ్యామ్, నీ పేరేంటి నా పేరు సుష్మా. సుష్మా ఇక్కడ నువ్వేంటి ఆపరేటర్వా లేకపోతే సూపర్వైజర్వా నేను ఆపరేటర్. ఆపరేటర్ సో ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు 1 year. 1 year నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు సో ఈ లైన్ ఏంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఈ పింక్ లైన్ లో ఎలక్ట్రానిక్ ల్యాబ్ లో పింక్ లైన్ కదా ఇది అవును, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ లో పింక్ లైన్. సో ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారని మాకు చెప్తావా షూర్ మ్యామ్. రండి మ్యామ్ ఇది పేర్ ప్రెస్సింగ్. సో ఇక్కడ బ్రేక్ సిస్టమ్ మీద వర్క్ చేస్తారు అవును, కదా ట్రైన్ పార్ట్స్ లో కంప్లీట్ బ్రేక్ సిస్టమ్ కి ఇది ఒక పార్ట్. Okay. అది ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నాము. ఓకే సో ఇది ఒక వాల్వ్ రెడీ అవుతుంది అనమాట ఇక్కడ బ్రేక్ అవును. సిస్టమ్ లో ఒక వాల్వ్ రెడీ అవుతుంది అవును. అనమాట
మన ఇండియన్ రైల్వేస్ కి వాడేటప్పుడు, అవును. ఇండియన్ ట్రైన్ కి వాడేటప్పుడు. అవును. ఎస్. ఇది అసెంబ్లీ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది ఫస్ట్ స్టేజ్, తర్వాత సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్. ఓకే, ఇది ఫస్ట్ స్టేజా? ఇది ఫస్ట్ స్టేజ్ అంటే ఇది రెండు, ఈ రెండు, ఇవి రెండు Okay. ఫస్ట్ స్టేజ్. ఓకే వాళ్ళు చేస్తున్నది సెకండ్ స్టేజ్. ఓకే. ఇప్పుడు తను ఫిక్స్ చేస్తున్నారు కదా ఏదో, అది సెకండ్ స్టేజా? Yes. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు అంటే ఫిక్స్చర్ తో మూవ్ చేస్తారు. ఓకే. వాళ్ళు సెకండ్ స్టేజ్ అసెంబ్లీ చేస్తున్నారు. ఇక్కడ ఈ పార్ట్స్ ఇక్కడ రెడీ అవుతాయి, ఆ బ్రేక్ సిస్టమ్ ఒక వాల్వ్ ఇక్కడ రెడీ ఒక అవుతుంది. వాల్వ్ ఇక్కడ రెడీ అవుతుంది. ఓకే. తర్వాత ఈ ఒక కంప్లీట్ అయ్యే వాల్వ్ ఇందులో టెస్టింగ్ వేస్తారు. ఓకే, టెస్టింగ్ చేస్తారు ఇక్కడ ఈ testing మిషన్ లో పెట్టి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తారు. ఇక్కడ Okay. టెస్టింగ్ అయిన తర్వాత కంప్లీట్ గా ఈ టెస్ట్ బెంచ్ లో వేస్తారు. ఓకే, ఇక్కడ ఒకసారి చూడొచ్చు మై డియర్స్, తను ఎంత బాగా టెస్టింగ్ కి తను నెక్స్ట్ సపోర్ట్ చేస్తున్నారో. ఓకే. ఓ ఓకే, ఇది టెస్టింగ్ చేసిన తర్వాత వన్ పాస్ అయిన తర్వాత we'll go to తర్వాత the next. సెకండ్ బెంచ్. Wow. ఇది ఇక్కడ టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ Uh-huh. టెస్ట్ బెంచ్ 2 లో Uh-huh. టెస్ట్ వేస్తారు. ఓకే, అది పాస్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ టెస్ట్ ఇక్కడ ఉంటుంది. అవును. ఓకే, ఇక్కడ ఫైనల్ టెస్ట్ ఉంటుందంటండి. అక్కడ ఫస్ట్ నుంచి చూసినారు కదా, ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడే టెస్ట్ చేస్తున్నారు. ఒకసారి కాదు, డబల్ చెక్ ఉంటుంది అనమాట. డబల్ చెక్ ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ గా విల్ గెట్ దిస్ అవుట్పుట్, ఫినిషింగ్ ఇప్పుడు అవుట్పుట్. మనం ఫినిషింగ్ చేస్తాం. ఒక పార్ట్ ఇలాగే ఉంటది, ఎలక్ట్రికల్ పార్ట్. ఓ సూపర్. So this is the final. ఫైనల్. సో ఇక్కడ టెస్టెడ్ ఓకే అని పెట్టారు. సో వన్ ఆఫ్ ద లోకోమోటివ్ ఇక్కడ రెడీ అవుతుంది Okay అనమాట. అన్నమాట QC quality pass అయితే తర్వాత then it will go for the dispatch. ఓకే. So this is mandate అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సుష్మా. Thank you. థ్యాంక్ యూ You're సుష్మా. welcome. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు. థ్యాంక్ యూ. నా పేరు సోగ్రా బేగం. నేను జూలై 2023 లో జాయిన్ అయ్యాను. ఓకే, సో దట్ ఐఎమ్ వర్కింగ్ సూపర్వైజర్ లాగా వర్క్ చేస్తాను. సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నారు. సో 1 year లోనే యు బీన్ టు ద సూపర్వైజర్. సో మీరు ఇక్కడ ట్రైన్ కూడా చేస్తారా ట్రైన్ గర్ల్స్ ని? గర్ల్స్ ని ఓజేటీ ఉంటుంది, ఆన్ జాబ్ ట్రైనింగ్. వన్స్ వాళ్ళు వచ్చేసాక ఒక సీనియర్ ఆపరేటర్ ని ఎలివేట్ చేసి వాళ్ళకి మల్టీ స్కిల్లింగ్ ట్రైన్ అప్ చేస్తాం త్రూ ఓజేటీ. ఓకే, ఓజేటీ ఇస్ ఓన్ జాబ్ ట్రైనింగ్. ఒకసారి ఈ లైన్ చూద్దామా? అయ్యా, yes. ఇక్కడ E70 ఆఫ్ ద ప్యానల్, ఆన్ ద ప్యానల్ రెండు ఉంటాయి. ఆహా. ఆఫ్ ద ప్యానల్ అంటే ఆన్ ద ప్యానల్ అంటే ప్యానల్ మీద మౌంట్ చేసేది. ఓకే. ఆఫ్ ద ప్యానల్ వాల్స్ అంటే అది ప్యానల్ తో పాటు సపరేట్ గా తీసుకెళ్లి వాళ్ళకి డిస్పాచ్ చేస్తాము. ఓకే, ఆన్ ద ప్యానల్ వర్క్ వర్క్ స్టేషన్స్, ఇవన్నీ ఆన్ ద ప్యానల్ స్టేషన్స్. ఆన్ ద ప్యానల్ వర్క్ స్టేషన్స్. ఈ ఓకే. ఆన్ ద ప్యానల్ లో మోస్ట్లీ అందరూ గర్ల్స్ వర్క్ చేస్తారు. ఇక్కడ Yes. కూడా end to end End operations to operations are by pink girls. line. Yeah. పింక్ లైన్ ఆపరేషన్స్ కంప్లీట్లీ బై ద గర్ల్స్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్ ద ప్యానల్ అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక వేరియస్ పార్ట్స్ అండ్ నట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో దే అసెంబుల్ ఇట్. వాట్ దే మెంట్ ఇస్ అసెంబుల్ చేస్తారు, ఇక్కడ అంతా అసెంబ్లింగ్ చేసి పంపిస్తారనమాట. ఓకే, ఇక్కడ ఒకళ్ళు వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి, అసెంబ్లింగ్ చేస్తున్నట్టు. ఇదంతా సో అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్. Yes, yes. ఇక్కడ మొత్తం ఇక్కడ ట్రైన్ చేసి ఒక్కొక్క అసెంబ్లింగ్. వర్క్ స్టేషన్ లో ఒక్కొక్క వాల్వ్ అసెంబ్లీ చేస్తాం. ఆహా. సో టోటల్లీ 8 వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. 8 to 9 అన్నిట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్వ్స్. వాల్వ్స్. ఓ, ఇది ఇక్కడ వర్క్ స్టేషన్స్ ఒకసారి Station. ఇక్కడ చూసుకుంటే మనకి అక్కడ 1 నుంచి 8 వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్టేషన్ లో ఒక్కొక్క వాల్వ్ గురించి మనం చేస్తాం. ఇక్కడ ఒకసారి చూస్తే తను అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ అంటారా దీన్ని? ఈ work ని? ఓన్లీ అసెంబ్లీ స్టేషన్ ఈ సైడ్, టెస్టింగ్ Okay. వచ్చేసి ఆ సైడ్. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మేము గర్ల్స్ ని టెస్టింగ్ కి కూడా Train up చేస్తాం. సూపర్ సూపర్ సూపర్. గర్ల్స్ దెమ్ సెల్ఫ్ దే డూ దెమ్ సెల్స్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ కని విని ఎరగమండి ఇంతమంది గర్ల్స్ ఇట్లాగా. సూపర్ ఉంది, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది నాకైతే. మనం ఇక్కడతో ఒకరితో మాట్లాడటానికి ప్రయత్నిద్దామండి. షీఈస్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. హాయ్. హాయ్ మ్యామ్. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. 2 years నుంచి వర్క్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ ఏ లెవెల్లో ఉన్నారు? ఆపరేటర్ లెవెల్లో ఉన్నారా, Operator. ట్రైనింగ్ లెవెల్లో ఉన్నారా? ఆపరేటర్. సో ఎవరో ఆపరేటర్ అన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి? తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి? ఆంధ్ర, ఆంధ్ర, విజయవాడ నుంచి. Oh. వావ్, దట్స్ ఆసమ్. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎస్ మ్యామ్. ఇక్కడ వ్యాప్టెక్ లో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? మీకు సేఫ్టీ మెషర్స్ అంతా బాగుందా? అంతా వ్యాప్టెక్ బాగా బాగుంది. ప్రిపేర్ చేస్తున్నారా? అవే బుట్ ద ఫుడ్ అండ్ ఆల్, మీకు ఫుడ్ అంతా బాగుంది. ఫుడ్ అంతా బాగుంటుంది.
వావ్, ఇక్కడ చూసారా అండి, ఉమెన్ ఎంప్లాయీస్ ఫేస్ లో చిరునవ్వు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా చెమట పడుతున్నా కూడా షీ వాజ్ లైక్ సూపర్ ఆసమ్ స్మైలింగ్ క్వీన్ గా ఉందన్నమాట. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఒక్కొక్క వర్క్ స్టేషన్ లో ఒక్కొక్కటి వర్క్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ వాల్స్ లో. ఇది వన్ సెట్ ఆఫ్ లైన్ కదండి. దిస్ ఇస్ వన్ సెట్ ఆఫ్ లైన్. మనము ఒక్కొక్కటి కిటింగ్ ఒకటి, ఇప్పుడు ఇది ఒక సెట్ ఆఫ్ లైన్. ఈ 17 లైన్ అనేది వావ్, సబ్ అసెంబ్లీ లైన్ అన్నమాట. ఇప్పుడు దాకా మనం పింక్ లైన్ చూసాం కదండి, మొత్తం ఉమెన్ ఎంప్లాయీసే అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఈ ఉమెన్ ఆఫ్ వ్యాప్టెక్ అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇవాళ మన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో వాళ్ళల్లో వన్ ఆఫ్ ద హెచ్ఆర్ డైరెక్టర్ మనతో ఉన్నారండి మాట్లాడటానికి. వాళ్ళని కలుసుకొని అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళ మాటల్లో మనం కూడా తెలుసుకుందాము. అలాంటి గొప్ప లీడర్స్ దగ్గర నుంచి కూడా మనకి మంచి మాటలు వినిపిస్తాయి అండ్ మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. మన దగ్గర వ్యాప్టెక్ హెచ్ఆర్ డైరెక్టర్ ఉన్నారండి, వారిని కనుక్కుందాము అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ వారి మాటల్లో ఎలా ఉంటుందో అండ్ అలాగే డైవర్సిటీ ఇన్ వ్యాప్టెక్ ఎలా జరుగుతుందో. అండ్ ఇవాళ మనం ప్రత్యేకంగా పింక్ లైన్ గురించి మనం ప్రత్యేకంగా షూట్ చేస్తున్నాం కాబట్టి ఉమెన్స్ డే సందర్భంగా వారి మాటల్లో తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. Hi, Shalini. హాయ్ ప్రీతి నందకుమార్ గారు. ఐ That's క్వైట్ right. వెల్కమ్ టు ద our interview, personal interview in the VAPTEC. So we would like to hear from you few words from your leaders like you about diversity, gender diversity in VAPTEC. Thank you, Shalini. Thanks for this opportunity. It does give me a lot of pleasure to have this conversation with you. It's also one of the most commonly talked topics these days, right? As far as diversity is concerned, I think it's a very fundamental part of who we are as an organization. And a testament of that is the fact that it's ingrained in our values. So one of the value systems that we have actually talks about embracing diversity. It's something that's not just on paper, but I think over the last few years, all the efforts that we've put in, I think we've managed to get to where we are when it comes to specifically gender diversity. Super. If you go back and think who we are part of a manufacturing sector, which is predominantly male dominated. But like I Exactly. said, it's been a whole lot of consistent efforts over the years. And today, if you look at our factory in Marohara, which is in Bihar, or you look at our factory in Hosur, Yes. or one of the other factories that's coming up in Rohtak, I think we have a very sizable, a fairly big team led and driven by women. Super. So I think while we've made tremendous progress as far as gender diversity is concerned, I think we still do have a very, very long journey to travel. Yes. But it's well begun for sure. Yes, that's absolutely right. In the previous conversation, Preeti, we have heard about pink line. Correct. Yes. So can we have in detail, please? Okay. This whole concept of pink line, when we're talking about, is you're referring to a whole group of women who are responsible for end-to-end production line in Hosur. And you'll actually see it when you go to the Yes. shop floor. Now, go back in time, 2019, that's when it all started. It started off as a small idea, a concept. We hired about close to 5 women. And slowly and gradually, the journey started there. But like luck could have it, come 2020, COVID did what it had to. A lot of women actually went back to their native towns and probably couldn't make a comeback. And then we saw ourselves stuck in the same situation where we had to go back and start from scratch. We said it's worth doing all of that, putting in all the effort. So we went back to the drawing board, restarted the whole piece, right? And today, in 2024, as we speak, we are close to about 100 people on the shop floor. So a journey of 5 to 100 has been a Absolutely awesome. tremendous journey. But we didn't have it easy for sure. One, to get people, convince the women to come and work, be part of a manufacturing sector has not been easy. So the team has taken ton loads of efforts and a lot of hard work put in to do this. Convincing them that this is a safe workplace. And when I say safe, I mean not just physically, but also psychologically a safe workplace to be part of. I think that's what we've been reinforcing. And I guess you would also hear it from the team when you go talk to people on the shop floor. I'm sure they would resonate with this Yes. idea. Yes. Thank you for that. So we are also waiting to hear from them as well Sure. regarding this. Preeti, as a
గ్రేట్ లీడర్గా, యాజ్ ఎ గ్రేట్ మదర్గా, యాజ్ ఎ గ్రేట్ ఉమెన్గా ఒక మెసేజ్ మీ నుంచి మా వ్యూవర్స్ కోసం ఆన్ ఉమెన్స్ డే. Sure. More than a message, I think it's something that I have always believed in. The single most ingredient for success is self-determination. Because if you think you can, you will figure out 1,000 ways to succeed. ఎగ్జాక్ట్లీ. But if you think you can't, you definitely cannot. So for all the women out there, I think a lot is possible. And I'm sure all of us have it in us to go get it. On this occasion of Women's Day, wishing all of you a very, very happy Women's Day. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి ఫర్ యువర్ టైమ్ అండ్ You're ఇట్స్ welcome. ఇమ్మెన్స్ ప్లెజర్ మీటింగ్ యూ. You're welcome. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇదండి మన డైరెక్టర్ హెచ్ఆర్ స్వప్న వ్యాప్టెక్. వాళ్ళ మాటలో విన్నారు కదా, ఉమెన్ ఆఫ్ వ్యాప్టెక్ గురించి, అలాగే పింక్ లైన్ గురించి, ఇక్కడ జరిగే వర్క్ అండ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ as సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఇన్ వ్యాప్టెక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళ తరపు నుంచి మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ మనం పింక్ లైన్ కవర్ చేస్తున్నాము కదండి వ్యాప్టెక్లో. అది లీడ్ చేస్తున్న డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ మన దగ్గర ఉన్నారనమాట, గాయత్రి గారు. వారిని కనుక్కుందాము. మనం వావ్ అనేది, ఉమెన్ ఆఫ్ వ్యాప్టెక్ అనేది ఎంత బాగుందో కదా వావ్ అని వింటుంటే. ఆ వావ్ అనేది దాని గురించి వివరాలు కనుక్కుందామండి. హాయ్ గాయత్రి గారు. Hi, How are you? Yes, I'm good. నేను Shalini. చాలా బాగున్నానండి. మేము సుమన్ టీవీ దగ్గర నుంచి వస్తున్నాము. Welcome. సో మీ వ్యాప్టెక్లో ఉమెన్ ఆఫ్ వ్యాప్టెక్ అనేది వావ్ అనే పదం ఉంది. దెర్ ఇస్ అ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ వావ్. Yeah. WOW, ఉమెన్ ఆఫ్ వ్యాప్టెక్. Can we get in detail what it Sure, is sure. and how it get initiated? Happy to be part of this shoot, and thank you so much for giving me an opportunity, Shalini. It's our pleasure. So yeah. So this was a small initiative. When I recall how we started, it was a very small initiative. We just thought of, all women will have a hesitation to just to have a speak with each other. Even many will not know the person who is sitting in the other department. So we thought of just having a connect with women across the unit, across the entity, kind of thing. So it was a very small initiative, and I'm happy to say that this wow has now been spread across Vaptech as a globe. Wow. You can see from, this is from Asia, you will be able to see from other part of the world as well. Even Americans have this wow, and that is separate one. But I'm proud to say I'm part of wow. So our wow initiatives mainly in line with our values, Vaptech values. So we have our calendar published, and this entity, Huzur entity, is a part of the main Vaptech of India, meaning wow of India. India. Wow India. So every entity will have their own site celebrations, calendar, and ensure all women are connected to each other, cross-functional, cross-department, anything it may be. So we do monthly connect, and we ensure women are connected to each other for their career growth. We conduct the sessions on their career development. We take care of their health by conducting webinars. We Oh, bring okay. in doctors Super. to have speech, and obviously you are here for our Women's Day, and this entire week we are Yes. celebrating the Women's Day. So I'm- you're bringing awareness also about the health. Yes, health, Health. hygiene. Also, we should do something to back to the society. Yes. So my team from WOW, they visit the local schools, contribute whatever we can do from our end. We contribute for a day's lunch, or small gift to the children. That is what we are not only within the organization. Organization. We wanted to give back to the society what we are getting. Wow. That So is wow. that is wow. So that is wow. So I'm happy to be the part of this. And you might have seen, while you entered, you would have seen the poster. It's a great place to work. I wanted to say one thing. It is not only a great place to work, it's a safe place to work. Wow, that is wow. That we are equally hearing from all the employees, ma'am. I should say this. I'm equally hearing from all the employees, from all the leaders as well. So how you take care, as you are part of HR, how you are taking care of this safety and security?
So during the monthly connect, we conduct the meetings separately for women. It's not other men will not participate, and they're not allowed to participate as well. And they'll be feeling free to talk to me anything. ఓకే. So if they have any complaints or anything, they can step into my cabin. I will not tell them to block my calendar. And even my colleague, my boss, yes. director HR Preeti is of the same nature. We don't look into the calendars for this type of queries, or so anytime they can walk in, and the queries will be addressed immediately. దట్ ఈస్ రియల్లీ ఆసమ్ మ్యామ్. ఒక ఆడపిల్లకి ఇంత సేఫ్టీ సెక్యూరిటీ యూ గైజ్ ఆర్ ప్రొవైడింగ్ మీన్స్ దే ఆర్ వార్మ్ వెల్కమ్ టు ద వాప్టెక్ టు వర్క్ ఫర్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. Wishing you a very happy International Women's Day, and it's a part of English. Yes. Happy Women's Day Happy to Women's all Day. from the WAPTEC as well. Yes. Thank you, Shalini. And Thank this you so is wow. చూసారు కదండి ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఆడపిల్లలు వర్క్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ కామన్ థింగ్. సో అండ్ వాళ్ళు చక్కగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఫేసుల మీద హ్యాపీ స్మైల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉండే లీడర్స్, ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేసే ఉమెన్ లీడర్స్ కావచ్చు, వాళ్ళని ఒక అక్కల్లాగా అమ్మల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వీళ్ళు సాల్వ్ చేస్తున్నారండి. అండ్ ఐఎమ్ లుకింగ్ యాజ్ లైక్ ఇన్స్పిరేషన్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ ఇన్ టు ద వాప్టెక్ యాజ్ వెల్. వీళ్ళందరితో మాట్లాడించి నాకు వీళ్ళందరి గురించి నేను మీకు తెలియజేయటం వల్ల నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so థ్యాంక్ యూ much. సో Wish you all the మచ్ best. మ్యామ్. థ్యాంక్ యూ. Thank you. మొదట్లో మీకు విషయం చెప్పాను, గుర్తు పెట్టుకోండి అని. ఆడది అబల కాదు సబల అని, ఆడది ఒక శక్తి అని. సో ఇవాళ కనుక మీరు ఈ వీడియో చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇంతమంది ఆడవాళ్ళు వర్క్ చేయటం మనం చూసుండం. ఎందుకు అంటే మనం ఎక్కడైనా చూసుంటే అగరబత్తి ఫ్యాక్టరీ కానీ, అగ్గిపుల్లల ఫ్యాక్టరీ కానీ, ఏదైనా చిన్నగా ఒక 10 మంది ఎంప్లాయీస్, ఒక 20 మంది ఎంప్లాయీస్ ఇలా చూసుంటాం. కానీ ఆడదానికి అగ్రస్థానంలో పెద్ద పీఠం వేయటం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మనం చూడలేదండి. అండ్ అఫ్ కోర్స్ ఆడవాళ్ళు ప్రతి దాంట్లో ముందడుగున్నారు అని అంటారు, కానీ నా దృష్టిలో ఆడవాళ్ళు ఎప్పుడూ అగ్రస్థానంలో ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా, పాలిటిక్స్లో చూసుకున్నా, ఇండస్ట్రీ వైజ్గా చూసుకున్నా, ఎటువంటి బిజినెస్ వైజ్గా చూసుకున్నా, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్గా చూసుకున్నా, దే ఆర్ టేకింగ్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ అగ్రస్థానం ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారండి. అండ్ అలాగే ఇవాళ మనం ఇక్కడ వాప్టెక్ వచ్చాం కదా, ఇక్కడ కూడా నేను ఎక్కడ కని విని చూడని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మొత్తం బేస్ దగ్గర నుంచి, అంటే ఆపరేటర్ దగ్గర నుంచి టు ద టాప్ మోస్ట్ లీడర్స్ వరకు కంప్లీట్ ఉమెన్ ఎంప్లాయీస్ ఉండటం అనేది చాలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. అండ్ ఈ విధంగా నేను వాప్టెక్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను ఒక వావ్. ఎందుకంటే ఉమెన్ ఆఫ్ వాప్టెక్ క్రియేట్ చేశారు అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంటి కోసం, సమాజం కోసం, దేశం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఉమెన్కి, వాళ్ళకు కూడా ఒక పెద్ద వావ్ అండి. మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రమ్ శాలిని ఎస్పెషల్లీ. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. నాతో పాటు మీ అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శాలిని రాచపల్లి. బై బాయ్.